హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పైపింగ్ ఏ విధంగా వేయాలని, థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది వీడియో చేస్తున్నా అండి. ముందుగా క్లాత్ని తీసుకొని క్రాస్లో కట్ చేయండి. ఒక 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేయండి. ఈ విధంగా 1 ఇంచ్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇది క్రాస్లో ఉంది కదండి, ఇది కూడా క్రాస్లో ఉంది. దీన్ని ఈ విధంగా ఉల్టా ఇదైతే జాయింట్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి జాయింట్ చేసేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ క్రాస్ ఉంది కదా, ఈ విధంగా జాయింట్ చేసేయండి. ఇలా అన్ని పీసెస్ జాయింట్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్లోనే ఎందుకు జాయింట్ చేయాలంటే, మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసినప్పుడు ఈ విధంగా ఒకటే దగ్గర రాకుండా ఇట్లా క్రాస్గా వెళ్ళిపోతుంది. థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, స్ట్రైట్గా ఉందనుకోండి, లావుగా అయిపోయి పైపింగ్ అనేది నీట్గా కనపడదన్నమాట. అందుకే ఈ విధంగా క్రాస్గా తీసుకుని జాయింట్ చేసుకోవాలి. క్లాత్ని క్రాస్లో ఎందుకు కట్ చేసుకోవాలి అంటే, స్ట్రైట్గా చేసినట్టయితే ఇది రౌండ్ తిరగదన్నమాట. ఇప్పుడు రౌండ్ నెక్కి పైపింగ్ వేస్తాము అంటే, ఇది క్రాస్లో ఉంది కాబట్టి స్ట్రెచ్ అయిపోయి మంచిగా నీట్గా కనిపిస్తుంది. అదే స్ట్రైట్గా ఉందనుకోండి, పైపింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా స్ట్రెచ్ అవ్వక ముడతలు వచ్చేసి బాగోదు. అందుకే ఈ విధంగా క్రాస్లో తీసుకున్నట్టయితే నీట్గా మంచిగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ పాదం ఉంటుంది కదండి, సింగిల్ పాదం తీసుకొని ఫిట్ చేసుకుందాము. డబల్ పాదంపై అయితే పైపింగ్ అయితే రాదండి. డబల్ పాదంపై కూడా చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను నేను. ఈ విధంగా ఉన్న ఎక్స్ట్రాస్ అయితే తీసేయండి. ఈ విధంగా నీట్గా చేసుకున్నట్టయితే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. థ్రెడ్ దీంట్లో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దీని పక్క నుండి ఈ విధంగా స్టిచ్ వేయండి. చూసారు కదా, ఇదిగోండి. చూస్తున్నారుగా, ఈ విధంగా నీట్గా సింగిల్ పాదంతో అయితే పైపింగ్ వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చూస్తారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇంకో రెండో వైపు ఉంటుంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్. ఇది కూడా ఈ కొన బయట వైపు కనపడకుండా నీట్గా వేయాలండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు సేమ్ కలర్ దారంతో చేసినట్టయితే నీట్గా కనపడుతుంది. ఈ విధంగా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాము.
ఇప్పుడు పైపింగ్ ఉంటుంది కదండి, ఇది అనేది లోపలికి వెళ్ళాలండి. ఈ కుట్టినది ఉన్నది కదా క్లాత్, ఫోల్డింగ్ క్లాత్ అనేది, ఇది చూసారు కదా, ఇది మనకి లోపలికి వెళ్ళేటట్టుగా కుట్టాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది మనం కుట్టినది చూసారు కదా, ఇది మనకి కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టాలి. అంటే మన థ్రెడ్ అనేది బయటకు రావాలి. ఎట్ ద సేమ్ టైం ఫోల్డింగ్ కూడా మన కుట్టుకి ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా కుట్టాలి. చూసారు కదా, ఈ విధంగానైతే మనం పెట్టుకుందాం. ఈ విధంగా ఉల్టా క్లాత్ వదిలిపెట్టాం కదా, దీనికి ఇంతలా ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని కుట్టేద్దాం. చూసుకుంటూ కుట్టాలండి జాగ్రత్తగా. ఈ విధంగా నెక్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ని ముందుకు జరుపుతూ మనం నెక్ క్లాత్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా పైపింగ్ కూడా వేసేయాలి. థ్రెడ్ పెట్టిన భాగం అయితే పైనకి రావాలి. మనం ఫోల్డ్ చేసినట్టయితే ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. అనేది మనకు పైపింగ్ మట్టుకి నీట్గా కనపడుతుంది. లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేద్దాం. ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ముక్కలు రాకుండా స్టిచ్ వేయండి. చూసారు కదా ఎంత నీట్గా అందంగా ఉండే పైపింగ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.